పచ్చపత్రికలు కూటమిలో చిచ్చుపెట్టాలని చూస్తున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చంద్రబాబు భుజాలపై గన్నపెట్టి కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్న వ్యవహారాలు, అధికారుల తీరుపై ప్రచురితమైన కథనాలను గమనిస్తే రాజకీయాలపై కాస్తో కోస్తో అవగాహన ఉన్న వ్యక్తులకు అర్థమవుతుంది. ఉన్నట్టుండి పచ్చపత్రికలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల్లో చాలామంది పచ్చపత్రిక యాజమాన్యాలను పట్టించుకోకపోవడం వల్ల ద్వేషంతో రగిలిపోతూ ఇలాంటి కథనాలు రాస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనార్థం వచ్చిన భక్తులు 6 చనిపోవడం తిరుమల చరిత్రలో ఇదే ప్రథమం. జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు పూర్తి కాకముందే రాజకీయం రంగప్రవేశం చేసిందంటూ పచ్చపత్రిక కథనాన్ని వండివార్చింది. అంతేకాకుండా మృతుని కుటుంబాలకు క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ కోరడం ముమ్మాటికి సమర్థనీయమే అంటూ ఈ ప్రకటన ముఖ్యమంత్రి సమక్షంలో చేస్తుంటే బాగుండేదని రాయడం పవన్ కళ్యాణ్ను అవమానించడమా లేదా కూటమిలో చిచ్చు రాజేయడమా అన్నది పచ్చరాతలు బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొకటి, విశాలం స్వల్పం అయినప్పటికీ ఇది భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉందని రాశారు. ఈ పచ్చరాత్ర కథనాల సారాంశం ఏమిటంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ దూసుకుపోతుండడం, ఏ సంఘటన జరిగినా హాజరై బాధితులను పరామర్శించడం, తిరుపతి లడ్డు అంశంపై చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మైలేజ్ రావడం, తిరుపతిలో దేవదేవుని దర్శనార్థం వచ్చిన భక్తుల్లో చనిపోయిన 6 భక్తుల బాధితులను పరామర్శించడం, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావుతో పాటు బాధ్యులైన వారందరూ క్షమాపణ చెప్పాలని, నాకు ఎలాంటి సంబంధం లేని నేనే క్షమాపణలు చెబుతుంటే మీరెందుకు చెప్పరు, క్షమాపణలు చెప్పి తీరాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుతో పాటు టీడీపీలోని శ్రేణులు పచ్చపత్రికలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పవన్ కళ్యాణ్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడం, నారా లోకేష్ పేరు ఎక్కడా కూడా వినపడకపోవడం, చంద్రబాబు మౌనంగా ఉండిపోవడాన్ని సహించలేని పచ్చపత్రికలు పవన్ కళ్యాణ్ను నేరుగా టార్గెట్ చేయకుండా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తూ వండి వార్చుతున్న కథనాలను చూస్తుంటే కూటమిలో పచ్చపత్రికలో ఒక యుద్ధమే చేస్తున్నట్టుగా భావించక తప్పదు.